ఇక ఆన్లైన్ బెట్టింగ్ వలలో మరో నిండు ప్రాణం బలైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గొల్లపల్లికి చెందిన ఉపేందర్ బెట్టింగ్ కు బానిసై ఊరంతా అప్పులు చేశాడు. తల్లిదండ్రులను, భార్య, పిల్లలను పట్టించుకోకుండా బెట్టింగ్ యావలో అధిక వడ్డీలకు అప్పులు 5-6 లక్షలు తెచ్చాడు. అయితే చివరకు వడ్డీల భారం పెరగడంతో తెచ్చిన బాకీలు తీర్చలేక ఉపేందర్ ఉరేసుకున్నాడు. ఎంత చెప్పినా వినేవాడు కాదని, వ్యసనాలకు అలవాటు పడి ఇంటిని నడి రోడ్డున పడేశాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాల్సిన కుమారుడు అప్పుల బాధతో ఉరివేసుకోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ప్రసన్న, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగొల్లపల్లి గ్రామంలో పోరుట్ల ఉపేంద్ర అనే వ్యక్తి తన దురలవాట్లకు పాల్పడి మరోవైపు మద్యానికి బానిస కావడంతో పాటు పలు జలసాలకు అలవాటు పడటంతో పాటు ఇటీవల కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ కూడా అతను అలవాటు పడడంతో ఆ గ్రామంలో గొల్లగూడెంలో సుమారు ఆ గ్రామస్తులతో పాటు తన స్నేహితుల వద్ద కూడా సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా అప్పు చేసి తను ఒక్కసారిగా ఆ అప్పు నెలల తరబడి కూడా చెల్లించకపోవడంతో పాటుగా చివరకు మితి తీసుకొచ్చుకున్నటువంటి వాటిని సైతం చెల్లించకపోవడంతో ఆ వడ్డీకి ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు లేదా అప్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా కోరుట్ల ఉపేంద్రపై ఒత్తిడి తీసుకురావడంతో ఇక ఆయన ఒక్కసారిగా ఒత్తిడికి లోనైపోయి ఒక ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే నెలకొంది. వాళ్ళంతా కూడా చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. చివరకు ఇటీవల కాలంలో ఉపేంద్ర తనకున్న పొలంలో వాళ్ళ తండ్రి ఉన్న పొలంలోనే కాస్త వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఉపేంద్ర మాత్రం తనకున్న ఆటోలోనే ఖమ్మం నగరంలో నుంచి మెయిన్ మన కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు సరఫరా చేసుకుంటూ గ్రామంలో తిరుగుతూ అమ్ముకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త అలవాట్లకు, దురలవాట్లకు పాల్పడి చివరకు తన విలువైన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్న ఘటన ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి అనేక మార్లు కూడా ఆన్లైన్ బెట్టింగ్ తో పాటుగా దురలవాట్లకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా కానీ ఎలాంటి ఆయన ఉపేంద్ర యొక్క వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరకు కుటుంబీకులపై కూడా పలుమార్లు ఘర్షణ దిగిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి అంటున్నారు. మొత్తానికైతే స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఉపేంద్ర యొక్క మృతిపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే మొత్తానికైతే దీనికి సంబంధించి అసలు ఆన్లైన్ బెట్టింగ్ ఇటీవల కాలంలో గ్రామాల్లో కూడా వ్యాపించడంతో కూడా విలువైన ప్రాణాలు మొత్తం కూడా చాలా వరకు కూడా ఇట్లా గాల్లో కలిసిపోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడినటువంటి వారు కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటీవల కాలంలో అంటే యువకులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా మరోవైపు పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కానీ పూర్తి స్థాయిలో మాత్రం గ్రామీణ అంటే ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏకబాగడంతో ఉన్న మొబైల్ వల్ల కూడా ఎక్కువగా ఇలాంటి దురలవాట్లకు పాల్పడుతున్న నేపథ్యం అవుతుంది అనేది స్థానికులు చెప్పుకున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులుగా మొత్తానికి పూర్తి దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యం ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.